ఈడేంటి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? అయితే వీడియోలో లాస్ట్ వరకు చూడండి కుర్రలు. నేనే మీ తినుకుర్రాన్ని. నేను మా అన్నయ్య అయితే రీసెంట్ గా పిఠాపురం అయితే వెళ్ళాము. పిఠాపురంలో ముస్లిం దర్గా అయితే ఉన్నదంట, అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్తుండగా ఇక్కడ ఒక హౌస్ అయితే కనిపించింది. ఆ హౌస్ ఎవరిదన్నది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కుర్రలు. మొత్తానికి అయితే ముస్లింస్ వాళ్ళు దర్గా జరుగుతున్న ప్లేస్ కి అయితే వచ్చేసాము. లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడైతే చాలా జనం ఉన్నారు. లోపలికైతే వెళ్దాము. దండం పెట్టుకోవడానికి లోపలికైతే వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా క్రౌడ్ ఉన్నది. లోపలికి వెళ్ళినట్టు 2 అగరత్తులు అయితే ఇచ్చారు. ఆ అగరత్తులు వెలిగించుకుని దండం పెట్టుకోమన్నారు. అలాగే ఇక్కడ మోకాల మీద దండం పెట్టుకుని మన మనసులో ఏం కోరుకున్నా జరుగుతుందంట. మొత్తానికి అయితే మా అమ్మగారు మంత్రం వేసి చిన్న బొట్టు అయితే పెట్టారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము. అలాగే ఇక్కడ ఈ స్వామీజీని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఈ స్వామీజీ అయితే ఇదే ప్లేస్ కి సమాధి అయ్యారంట. అలాగే ఇక్కడ ముస్లింస్ హిందూస్ కలిపి అయితే చేస్తారు ఈ పండుగ. ఈ స్వామీజీ సమాధి దగ్గరికి వచ్చి మనం మనసులో ఏరు కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ జనాల నమ్మకం. అలా స్వామీజీని దండం పెట్టుకుని బయటకి అయితే వచ్చాము. బయటకు వచ్చేసాము. ఇక్కడ అయితే భోజనం పెడుతున్నారు. ఫస్ట్ అయితే ప్లేట్ ఇచ్చి బిర్యానీ వేసి 2 కూరలు అయితే వేశారు. అలాగే ముస్లింస్ వారు ఫేమస్ వెజ్ కట్ట అయితే వేశారు. మరి ఎలా ఉంటుందో ట్రై చేద్దాము. నాకైతే చాలా నచ్చిన కుర్రోలు. ఈ ఫుడ్ అయితే నేను ఎప్పుడు తినలేదు కుర్రోలు. ఇంకా అలా ఫుడ్ తినేసి బయటకు వచ్చేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. అలాగే పార్ట్ 2 లో మోస్ట్ పవర్ఫుల్ ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఆ టెంపుల్ అయితే చూపిస్తాను. ఏ టెంపుల్ అన్నది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కుర్రోలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి కుర్రోలు. బాయ్.